హాయ్ హలో అండి. ఈరోజు మనం ఏపీ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్గా అనంతపురం డిస్టిక్ చూసుకుంటే ఓపెన్లో 3 ఉన్నాయి. నెక్స్ట్ కేటగిరీ వైజ్గా చూసుకుంటే టోటల్గా 11 పోస్ట్స్ ఉన్నాయి. చాలామంది అనుకుంటారు ఇలా ఈ డిస్టిక్లో కొన్ని పోస్టులే ఉన్నాయి కదా, దీనికి అప్లై చేద్దామా వద్దని ఆలోచిస్తూ ఉంటారు. సో మీరు అవన్నీ ఆలోచించకుండా అప్లై చేసుకోవడం బెస్ట్. ఒకే పోస్టు కాకుండా 2-3 పోస్టులకు అప్లై చేయడం వల్ల మనకి ఒక దాంట్లో పేపర్లో వచ్చే క్వశ్చన్స్ ఆ ప్యాటర్న్ అర్థమై ఇంకో పేపర్లో మనకి మంచిగా రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ డిస్టిక్లో పోస్టును బట్టి మీరు అప్లై చేసుకోవడం మంచిది. నాకు తెలిసి ఎక్కువగా పోస్టులు ఉన్నది చిత్తూరు డిస్టిక్ అనుకుంటా. ఇందులో ఓపెన్లో 16 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో 4 ఉన్నాయి. టోటల్గా మొత్తం 25 పోస్ట్స్ ఉన్నాయి. అలాగే ఈస్ట్ గోదావరి కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో అయితే 12 పోస్టులు ఉన్నాయి. అలాగే మొత్తం క్యాస్ట్ వైజ్గా డివైడ్ చేసుకుంటే టోటల్గా 28 పోస్టులు ఉన్నాయి. గుంటూరు డిస్టిక్లో కూడా 28 పోస్టులు ఉన్నాయి. సో మీరు మీ డిస్టిక్లో చూసుకొని అందులో మీ క్యాస్ట్లో ఎన్ని ఉన్నాయి, అలాగే ఓపెన్లో ఎన్ని ఉన్నాయి, ఇలాంటివన్నీ కరెక్ట్గా చూసుకొని లాంగ్వేజ్ బేసిస్ కింద మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు కదా ఏ డిస్టిక్కి ఏ లాంగ్వేజ్ అని. సో మీరు చూసుకున్నట్టయితే అనంతపూర్లో అప్లై చేసుకునే వాళ్ళకి తెలుగు మరియు కన్నడ వచ్చి ఉండాలి. చిత్తూరు వాళ్ళకి తెలుగు తమిళ్ ఉండాలి. మిగతా వాటికి వైఎస్ఆర్ కడప, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు వీళ్ళందరికీ తెలుగు వచ్చి ఉండాలి. శ్రీకాకుళం తెలుగు అండ్ ఒరియా, విశాఖపట్నం తెలుగు, విజయనగరం తెలుగు అండ్ ఒరియా, ప్రకాశంలో తెలుగు. ఇలా ఈ డిస్టిక్ చూసుకొని ఏ డిస్టిక్లో మీ లాంగ్వేజ్ ఉందో దాన్ని చూసుకొని మీరు అప్లై చేసుకోవడం మంచిది. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం ఏమేమి చదవాలి, ఎలా చదవాలి, అసలు బుక్స్ ఏంటివి, ఎలా ఫాలో అవ్వాలి, వీటన్నిటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇది కేవలం జస్ట్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ మాత్రమే. నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా అసలు ఏ పోస్టులకు అప్లై చేయాలి, ఒకటి అంతకంటే ఎక్కువ పోస్టులకు మనం అప్లై చేయొచ్చా చేయొద్దా, ఒకవేళ అప్లై చేస్తే ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు స్ట్రాటజీ ఏంటిది, అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మరింత మంచి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.